Good morning, one and all. This is R. Lakshmi Samla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about median test in Unit 5, non-parametric tests. First of all, median test యొక్క introduction part చూద్దాం. Median test is a statistical procedure for testing the two independent ordered samples differ in their central tendency. Let x1, x2 up to so on xn be a random samples from the population with density function f1 of x, and let y1, y2 up to so on yn be another random samples from the another population with density function f2 of y. We want to test if the two samples have been drawn from the two populations with same median, that is h0 f1 of x equal to f2 of y or m1 equal to m2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మీడియన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫైన్ చేసినట్లయితే కనుక ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కింద మనం మీడియన్ని డిఫైన్ చేయొచ్చు, అవునా? అండ్ అలాగే ఇక్కడ మనం సెంట్రల్ టెండెన్సీ అంటే విచ్ ఆర్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్ అండ్ అలాగే హార్మోనిక్ మీన్ ఇలాగ మనం డిఫరెంట్ మెజర్స్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగా టూ ఇండిపెండెంట్ ఆర్డర్ శాంపుల్స్ తీసుకుంటున్నప్పుడు వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అంటే దట్ మీన్స్ మిడిల్ ఆఫ్ ది వాల్యూని మనం మెజర్ చేయడానికి ఇక్కడ మనం మీడియన్ టెస్ట్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మీడియన్ టెస్ట్ని అజ్యూమ్ చేసుకోవడం కోసం ఒక వన్ ఆఫ్ ద పాపులేషన్ తీసుకుంటున్నాము, వాటి నుంచి x1, x2 అప్ టు సో ఆన్ xn అనే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని మనం డ్రా చేస్తున్నాము విత్ డెన్సిటీ ఫంక్షన్ f1 ఆఫ్ x అనుకుందాము. అండ్ అలాగే అనదర్ పాపులేషన్ని మనం కన్సిడర్ చేసి వాటి నుంచి మనం డ్రా చేసిన నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ y1, y2 అప్ టు సో ఆన్ yn అని తీసుకుంటే కనుక వాటి యొక్క డెన్సిటీ ఫంక్షన్ f2 ఆఫ్ y అనుకుందాము. అయితే ఇక్కడ మనం టెస్ట్ చేసే ప్రొసీజర్ ఏంటంటే ద టూ శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద టూ పాపులేషన్స్ విత్ సేమ్ మీడియన్. మనం ఇక్కడ డ్రా చేసిన ఈ యొక్క టూ నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ టూ పాపులేషన్స్ నుంచి డ్రా అయినయా విత్ సేమ్ మీడియం తోటి డ్రా అయినయా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ తీసుకునే నల్ హైపోథిసిస్ అజంప్షన్ ఎలా తీసుకుంటామంటే h0 f1 ఆఫ్ x ఈక్వల్ టు f2 ఆఫ్ y అని కానీ ఆర్ టూ మీడియన్స్ ఆర్ సేమ్ అంటున్నాం కాబట్టి m1 అనేది ఫస్ట్ ర్యాండమ్ శాంపిల్స్ యొక్క మీడియను అండ్ m2 అనేది సెకండ్ ర్యాండమ్ శాంపిల్స్ యొక్క మీడియన్ అనుకుంటే కనుక m1 ఈక్వల్ టు m2 అనేది ఇక్కడ మనం నల్ హైపోథిసిస్లో అజంప్షన్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ అగైన్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చేసరికి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ చూపించాలి కాబట్టి m1 నాట్ ఈక్వల్ టు m2 అని కానీ ఆర్ f1 ఆఫ్ x నాట్ ఈక్వల్ టు f2 ఆఫ్ y అనే అజంప్షన్ని మనం బేస్ చేసుకొని తీసుకుంటాం. ఓకే, అయితే నెక్స్ట్ కన్సిడరేషన్కి వచ్చేసరికి ఫర్ స్మాల్ శాంపిల్స్ ద జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ m1 అండ్ m2 ఈజ్ హైపర్ జామెట్రిక్ విత్ ప్రాబబిలిటీ ఫంక్షన్ p ఆఫ్ m1, m2 ఈక్వల్ టు n1c m1 ఇంటూ n2c m2 బై n1 ప్లస్ n2c m1 ప్లస్ m2. ఓకే, ఇక్కడ మనం ప్రతి టెస్ట్కి కూడా బేస్ ఒక డిస్ట్రిబ్యూషన్ని మనం కన్సిడర్ చేసి దాని ద్వారా మనం టెస్ట్ స్టాటిస్టిక్ని తీసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ మనం ఇంతకుముందు ప్రీవియస్ చేసిన రన్ టెస్ట్ కానీ ఆర్ సైన్ టెస్ట్ కానీ తీసుకుంటే కనుక ఆ రెండిట్లకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అంటే దట్ మీన్స్ z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ మ్యూ బై సిగ్మా అనే ఫార్మాట్ ద్వారా మనం టెస్ట్ స్టాటిస్టిక్ని అజ్యూమ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మీడియన్ టెస్ట్ అనేది మనం సెంట్రల్ టెండెన్సీ యొక్క మెజర్ అని చెప్తున్నాము. అండ్ అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ని మనం బేస్ చేసుకుని ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ని మనం దట్ మీన్స్ మీడియన్ టెస్ట్ని మనం అజ్యూమ్ చేయడానికి ఇక్కడ బేస్ డిస్ట్రిబ్యూషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో దాని ప్రకారం ఇక్కడ పిఎంఎఫ్ని మనం ఇలాగా నోట్ చేసాము. వేర్ m1 బి ద నెంబర్ ఆఫ్ ఎక్స్ అండ్ అలాగే m2 బి ద నెంబర్ ఆఫ్ వైస్. ఓకే, అంటే ఎక్స్ అనే దట్ మీన్ ర్యాండమ్ శాంపుల్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం అనేది m1ని రిప్రజెంట్ చేస్తే y అనే ర్యాండమ్ శాంపుల్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం అనేది m2ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ exceeding the median values capital M of the combined samples
For large samples, the distribution of M1 under H0 is also hypergeometric. ఓకే, ఇక్కడ మనం మీడియన్ వాల్యూస్ని మనం ఎస్టిమేట్ చేయడానికి ఇక్కడ 2 శాంపుల్స్ని కంబైన్డ్ చేసి మనం మీడియన్ వాల్యూని మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అంటే x అనే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ అండ్ అలాగే y అనే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని మనం కంబైన్డ్ చేసుకొని మీడియన్ వాల్యూని ఎస్టిమేట్ చేయాలి. ఓకే, మనకి మీడియన్ మనం చేసే ప్రొసీజర్ కూడా అదే కదా, మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్నిటిని ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఒకవేళ ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని ఈవెన్ కేస్ అయితే మిడిల్ ఆఫ్ ది 2 వాల్యూస్ యొక్క యావరేజ్ని మీడియన్ కింద కన్సిడర్ చేస్తాము. ఆడ్ నెంబర్ అయితే కనుక సెంట్రల్లో మిడిల్ ఉన్న ఒకే ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం మీడియన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాపర్టీని మనం బేస్ చేసుకొని ఇక్కడ మనం మీడియన్ కన్సిడర్ చేయాలి అంటే కనుక కంపల్సరీ 2 కేసెస్ అక్కర్ అవుతున్నాయి మనకి, ఈవెన్ కేసు, ఆడ్ కేసు. అండ్ అలాగే ఇక్కడ మనం చేసే టెస్ట్ కూడా మీడియన్ టెస్ట్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ M1 మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఈవెన్ కేస్కి ఒక ఫార్ములా అండ్ అలాగే ఆడ్ కేస్కి ఒక ఫార్ములాని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఏం చేస్తామంటే క్యాపిటల్ N తీసుకుందాము, దట్ ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2, అంటే 2 నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ని యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూని క్యాపిటల్ N అనుకుందాము. ఈ యొక్క క్యాపిటల్ N వాల్యూ అనేది ఈవెన్ అయితే గనక ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 క్యాలిక్యులేట్ చేయడానికి N1/2 ఫార్ములాని యూజ్ చేస్తాము. అండ్ అలాగే N ఈజ్ ఆడ్ అయితే గనక ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా N1/2 ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1/క్యాపిటల్ N. అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ M1 క్యాలిక్యులేట్ చేయడానికి N ఈజ్ ఈవెన్ అయితే కనుక ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాము. అండ్ అలాగే N ఈజ్ ఆడ్ అయితే కనుక ఈ N1 N2 ఇంటూ క్యాపిటల్ N ప్లస్ 1/4 క్యాపిటల్ N స్క్వేర్. ఓకే, ఈ యొక్క ఫార్ములాని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క అజంప్షన్స్కి వెళ్ళడానికి ముందుగా ఈ యొక్క క్యాపిటల్ N అనేది క్యాలిక్యులేట్ చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n1 ప్లస్ n2 అనే ఫార్ములాని బేస్ చేసుకొని ఆ వచ్చిన నెంబరు న్యూమరికల్ వాల్యూ అనేది ఈవెన్ అయితే ఈవెన్ కేసులో ఉన్న ఫార్ములాస్ని యూజ్ చేయాలి, ఆడ్ అయితే కనుక ఆడ్ కేసులో ఇచ్చిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకుని ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 వేరియన్స్ ఆఫ్ M1 క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అండర్ H0 the test statistic is given by Z is equal to M1 minus expectation of M1 by square root over variance of M1. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ కోసం మనం తీసుకునే టెస్ట్ స్టాటిస్టిక్ ఇక్కడ మనం మీడియన్ టెస్ట్ని అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వేరియబుల్ని M1 తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో M1 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ M1 విచ్ ఫాలోస్ N ఆఫ్ 0, 1. హెన్స్ ఫైనల్లీ ఈ యొక్క Z క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి మాడ్యులస్ ఓవర్ Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ Z టేబులేటెడ్ వాల్యూ అయితే కనుక we accept the null hypothesis, otherwise we reject the null hypothesis at the given level of significance. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం ఇచ్చారు, చూద్దాం. శాంపుల్ 1, శాంపుల్ 2. ఓకే, ఇక్కడ ఈ రెండిటిలోనూ కూడా కొన్ని న్యూమరికల్ వాల్యూస్ని అసైన్ చేయడం జరిగింది. Test whether the given samples are drawn from the different populations having the same median at 5% level of significance. ఓకే, ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయమంటున్నారు, ఇక్కడ ఇచ్చిన గివెన్ నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా పాపులేషన్స్ నుంచి డ్రా అయినయా లేదా విత్ సేమ్ మీడియన్ తోటి డ్రా అయినయా లేదా అనేది టెస్ట్ చేయమంటున్నారు at 5% level of significance by using median test. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ హైపోథిసిస్ అజంప్షన్ చూద్దాం. ఓకే, నల్ హైపోథిసిస్ H0, that is the samples have been drawn from the different populations having the same median. Against alternative hypothesis H1 కి వచ్చేసరికి the samples have been drawn from the different populations do not having the same median అని చెప్పి ఇక్కడ అజంప్షన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ N1 అంటే శాంపుల్ 1లో ఉన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12. అండ్ N2 స్మాల్ N2కి వచ్చేసరికి శాంపుల్ 2లో ఉన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దట్ ఈజ్ N2 ఈక్వల్ టు 12. నెక్స్ట్ క్యాపిటల్ N కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫర్దర్గా.
సో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2 అంటే 24. అంటే 24 అనేది మనకి ఈవెన్ నెంబరు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 వేరియన్స్ ఆఫ్ M1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఈవెన్ కేసులో ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ మనం వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికన్నా ముందుగా మనం M1 మీడియన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ యొక్క మీడియన్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ శాంపుల్ 1 శాంపుల్ 2లో ఉన్న ఈ యొక్క న్యూమరికల్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటాము. అంటే ఈ బోత్ 2 శాంపుల్స్ని కంబైన్డ్ చేసుకుని వాటిని అన్నిటినీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెండింగ్ ఆర్డర్లో అసైన్ చేసుకుందాం. అంటే ఫస్ట్ లీస్ట్ వాల్యూ 14, నెక్స్ట్ 15, నెక్స్ట్ 15, నెక్స్ట్ 18, 20, 22, 25, 30 అప్ టు సో ఆన్. ఇలా 2 శాంపుల్స్ని కూడా కంబైన్డ్ చేసుకుని యొక్క వాల్యూస్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వాల్యూ, ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ, ఇలా మనం స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తే మిడిల్లో నాకు 2 నెంబర్స్ మిగిలినాయి, 40, 42. సో ఇక్కడ ఈవెన్ కేస్ కాబట్టి మీడియన్ ఎలా తీసుకుంటాము, 40 ప్లస్ 42/2. అంటే ఆ 2 వాల్యూస్ యొక్క యావరేజ్ని మనం ఇక్కడ మీడియన్ కింద కన్సిడర్ చేయాలి. సో 82/2 దట్ ఈక్వల్ టు 41. అంటే దేర్ ఫోర్ M1 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 41. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, M1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చెప్పుకున్నాము, ఇక్కడ ఈవెన్ కేస్ కాబట్టి ఈవెన్ కేసులో ఉన్న ఫార్ములాని తీసుకోవాలి. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 ఈక్వల్ టు N1/2. నెక్స్ట్ అలాగే వేరియన్స్ ఆఫ్ M1 ఈక్వల్ టు N1 N2/4 క్యాపిటల్ N మైనస్ 1. ఇలా ఈ ఈవెన్ కేసులో ఉన్న 2 ఫార్ములాస్ ద్వారా ఈ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క M1 ఎక్స్పెక్టేషన్ ఆఫ్ M1 అండ్ వేరియన్స్ ఆఫ్ M1 ఈ యొక్క వాల్యూస్ని టెస్ట్ స్టాటిస్టిక్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా వచ్చిన జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 27.978. నెక్స్ట్ ఈ యొక్క వాల్యూని మనం టేబులేటెడ్ వాల్యూ ద్వారా కంపేర్ చేయాలి కదా. సో జెడ్ టేబులేటెడ్ వాల్యూ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 2 టైల్డ్ టెస్ట్ కాబట్టి 1.96. సో ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేస్తున్నప్పుడు జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ జెడ్ టేబులేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి వి రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. ఓకే, ఇక్కడ మనం నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యొక్క అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ కన్క్లూజన్ కింద రాసుకోవాలి. అంటే therefore we conclude that the samples have been drawn from the different populations do not having the same median. Thank you.